కొండ మీద గ్రానైట్ తవ్వకాల కోసం ఎంఎస్పి గ్రానైట్ అనే సంస్థకి 2016లో లైసెన్స్ ఇచ్చారు. దాని మీద ఒకవైపున సిపిఎం పార్టీతో పాటు ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించాయి. మరోవైపున ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి దీని మీద లీజ్ ఇచ్చే హక్కు గవర్నమెంట్కి లేదు, వితౌట్ అవర్ కన్సెంట్, మాకు సంబంధం లేకుండా ఇచ్చే హక్కు లేదు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభ్యంతరం పెట్టింది. దానిపైన ఉభయలు కలిసి అంటే రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్వే కూడా చేశారు. ఆ సర్వేలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది తేలింది. ఆ తర్వాత ఆ యజమాని హైకోర్టుకి వెళ్ళాడు, అంటే గ్రానైట్ యజమాని. హైకోర్టు ఒక సర్వే టీంని వేసింది. ఆ సర్వే టీం ఏం రిపోర్ట్ ఇచ్చిందనేది మనకి తెలియని విషయం. కానీ దాన్ని ప్రాతిపదిక చేసుకొని ఏవైతే రద్దు చేశారో, లీజు రద్దు చేశారో 2015 రద్దు చేశారు కూడా, ఆ రద్దు చేసినటువంటి లీజుని పునరుద్ధరిస్తూ మరలా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 9/1/2024 తేదీన దీనికి మళ్ళా లైసెన్స్ పునరుద్ధరించారు. ఇది కోర్టు తీర్పు కూడా విరుద్ధంగా ఉంది. ఎటు ప్రజలకి ఇది నష్టం, అది వేరే విషయం. కోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పుంది. దీన్ని పునరుద్ధరించాలంటే ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి వాళ్ళ అభ్యంతరాలను కూడా తెలుసుకొని వాటిని పూర్వపక్షం చేసిన తర్వాతే దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో చెప్పుంది. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయలేదు, వాళ్ళ నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి తెలియజేయలేదు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదు. నేను ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడాను, మా కన్సెంట్ లేకుండానే ఇదంతా జరుగుతున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో మెన్షనింగ్ కూడా మేము ఎక్కడ కూడా ఈ ఆర్డర్లో కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేశాం. వాళ్ళ అభ్యంతరాలని కూడా పరిగణలో తీసుకొని మీ ఈ లైసెన్స్ పునరుద్ధరిస్తున్నాం అనే విషయం కూడా ఇందులో ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన లైసెన్స్లో కూడా ఎక్కడ కనిపించింది, లైసెన్స్ ఆర్డర్లో. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు 2017లో చేసిన సర్వేలో, ఉమ్మడిగా చేసిన సర్వేలో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అయినప్పుడు ఇప్పుడు అది మళ్ళీ రెవెన్యూగా ఎలా మారింది, ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అంటే ఇందులో ఏదో మ్యానిపులేషన్ జరగాలి తప్ప వాస్తవంగా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే. కాబట్టి ఈ గ్రానైట్కి ఇచ్చినటువంటి లైసెన్స్ ఇర్రెగ్యులర్, దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాం. ఇక రెండో విషయం ఏంటంటే, దీనికంటే ముఖ్యమైనది ఎందుకు రద్దు చేయాలంటే ప్రజల వైపు నుండి, ఈ మండల ప్రధానికం వైపు నుండి ఆలోచించినప్పుడు బడిదేవర కొండ అనేది అది కేవలం కొండగా చూడటానికి వీల్లేదు. అది ఈ ప్రాంతం ప్రజలకి ప్రాణంతో సమానం. బడిదేవర కొండకు కానీ మేఘం తాకితే వస్తే ఖచ్చితంగా వర్షం పడదు. ఈరోజు హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఈ ప్రాంతంలో ఉందంటే బడిదేవర కొండ కారణం. ఆ కొండ తీసేయనివ్వండి, మళ్ళా అన్ని చోట్లలాగా ఇక్కడ కూడా కరువు తాండవిస్తుంది. ఈ పార్వతీపురం మండలానికి ఎటువంటి వాటర్ రిసోర్స్ లేటెస్ట్ ఇప్పటి వరకు లేదు. జంజావతి నుండి రావాలి, అది అవ్వదు, ఇక్కడ నీళ్లు రావు. ఇప్పుడు పంటలు పండుతున్నామంటే వర్షం కారణంగానే పడుతున్నాయి. ఆ వర్షం పడుతుందంటే ఎకలాజికల్గా బడిదేవర కొండ ఉండడమే ఒక రీజన్. నేను చిన్నప్పుడు ప్రయోజనం వస్తుందంటే ఈ జిల్లా ఈ మండలం ప్రధానికని చంపేసినా నేను అభ్యంతరం నాకు లేదు. కానీ నా రాళ్ళు తీసి నువ్వు చేసే పని ఏంటి? ఖర్చులు వేసుకుంటావు. ఏంటి ఖర్చులతో రాజులు వేసుకోవడానికి ప్రజలకి మొత్తం పర్యావరణం నాశనం చేస్తారా? ఏమైనా మీకు ఏమైనా ఆలోచన ఉందా, జ్ఞానం ఉందా, ఏమైనా అర్థం అవుతుందా? వ్యాపారస్తులు ప్రయోజనం తప్ప దేశం గురించి ప్రజల గురించి మీరేం ఆలోచించరా? ఇంత బాధ్యతారహితంగా ఉన్నవాళ్ళు ఇంక ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా ఉద్ధరిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆ వైపు నేను చూసినప్పుడు
తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వైపు నుండి చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బడిదేవరకొండ లైసెన్స్ రద్దు చేయాల్సిందే. ఇక సెంటిమెంటల్గా చూసినప్పుడు ఈ ప్రాంతం ప్రజానీకం, ఆ ప్రాంతం మీరు ఎవరైనా వెళ్ళండి, ఆ ప్రాంతం ప్రజానీకం అంతా కూడా బడిదేవరకొండ మీద ఒక చిన్న గుడి కూడా ఉంది, గుడి కూడా కాదు ఏదో ఒకటి ఉంది, వాళ్ళందరూ కూడా అమ్మవారుగా పూజ చేస్తారు. వాళ్ళకు ఒక సెంటిమెంట్, ఈ అమ్మవారే మనం రక్షిస్తున్నారని, వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ప్రజలందరికీ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. నేనైతే నాకు సెంటిమెంట్ లేవు, ఎకలాజికల్ పొజిషన్ బట్టే వర్షం పడుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల సెంటిమెంట్ ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత పరిపాలించే వాళ్ళకి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బడిదేవరకొండ మీద ఇచ్చినటువంటి లీజ్ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో అది 1936 వరకు ఇచ్చింది. ఎంత 16.5 హెక్టార్లకి, 16.5 హెక్టార్లంటే ఇంచుమించుగా 30 ఎకరాల పైన దాని మీద ఇచ్చింది. అక్కడితో అవుతారని ఏమీ లేదు. మొదటి ఇచ్చినప్పుడు చిన్నదే ఇస్తారు, దాని తర్వాత పెద్ద చేయడం మొదలుతారు. మొత్తంగా ఆ కొండలు లేపేస్తారు. కొండలు లేపేస్తే వర్షం పడకపోవడమే కాదు, కొండ మీద పడిన నీళ్ళన్నీ కూడా ఇటు పులుగుమ్మ మీదకి ఇటు అంత లెక్క కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ వాటర్. దానివల్ల వ్యవసాయం కూడా అవుతుంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకున్నప్పుడు దానికి ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కలెక్టర్ గారిని కలుస్తాం. అలాగే కేవలం ప్రభుత్వం కానీ మీకు ఒక వారం 10 రోజులు చూస్తాం. ప్రభుత్వం కానీ దీని మీద ప్రాపర్గా స్పందించలేదనుకోండి, మేము గ్రామాన తిరిగి ప్రజలందరికీ తెలుసు కూడా ఆ విషయం, ప్రజలందరినీ కదిలిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ రాయి మొక్క కూడా తీయకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తాం.